రాయలసీమకు తలమానికమైన తిరుపతిలో అత్యుత్తమ క్రీడా వసతులు ఏర్పాటు చేశామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. షాప్ ఆధ్వర్యంలో విస్తృతంగా క్రీడల అభివృద్ది చేపట్టామని తెలిపారు. తిరుపతి శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రం, రైఫిల్ షూటింగ్ రేంజ్ ను మంత్రి ప్రారంభించారు. మేజర్ ధ్యాన్ చంద్ విగ్రహ ఆవిష్కరణతో పాటు ఆధునికీకరించిన స్విమ్మింగ్ పూల్, మల్టీపర్పస్ సింథటిక్ కోర్టు పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో శాప్ చైర్మన్ రవినాయుడు, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. శ్రీనివాస ప్రాంగణంలో 4 కోట్ల రూపాయలు వెచ్చించి అది కూడా సిఎస్ఆర్ ఫండ్స్ కలెక్ట్ చేసి ప్రజల కోసం, నిజమైన క్రీడాకారుల కోసం, పేద క్రీడాకారులు ఎవరైతే వాళ్లకు అందుబాటులో లేని క్రీడలను కూడా ఆడే విధంగా ఈరోజు మన శాప్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో రవినాయుడు దీనికి నాయకత్వం వహించి ఈరోజు అన్ని దిగ్విజయంగా ఇక్కడ అందరం ప్రారంభించుకున్నాం. మేము ఒకటే చెప్తున్నాం ప్రతిపక్షాలకు, మీలాగా ఆడుదామాంధ్ర అని చెప్పి రాష్ట్రాన్ని ఒక సినిమా తీసినట్టు తీసి 46 రోజుల లోపలే 120 కోట్ల రూపాయలు బొక్కింది మీరైతే. మా నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 9 నెలల్లోనే 450 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామంటే అది చంద్రబాబు నాయుడు గారి ఘనత. అతి త్వరలోనే సుమారుగా 1000 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ కూడా అమరావతి ప్రాంతంలో నెలకొల్పేదానికి కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకుంటున్నాం. స్పోర్ట్స్ అనేది ఒక ఎంకరేజ్మెంట్ గా ఉండాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వివిధ ప్రణాళికలతో ఆంధ్రప్రదేశ్ లో కూడా డెవలప్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఆ రోజు నాగార్జున యూనివర్సిటీలో సింథటిక్ ట్రాక్ కావచ్చు, మల్టీపర్పస్ సెంటర్స్ కావచ్చు ఆ రోజు తీసుకువచ్చారు. ఇక్కడ మనం కూర్చున్న శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2002-2003లో టీటీడీ సహకారంతో 3.5 కోట్లు కేటాయించి ప్రభుత్వము, శాప్, టీటీడీ ముగ్గురు సమన్వయంగా ఈ ఎల్ఎన్టీ ద్వారా ఈ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం వల్ల ఇక్కడ 7 విశ్వవిద్యాలయాలు, అదేవిధంగా లక్షలాది మంది విద్యార్థులు ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ఉపయోగించుకొని ఇక్కడి నుంచే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎవరైతే రజనీ గారు ఉన్నారో హాకీ ప్లేయర్ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ద్వారా ట్రైన్ అయ్యి వెళ్ళడం జరిగింది.